నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఎలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. గా వార్తలేందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా. చేద్దాం పారి. తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి. మస్తు గరమవుతున్నాడు గేయపాలు. మళ్ళా ఎన్నికలు పెట్టాలని అంటున్నాడు గేయపాలైన వకీలు. బానిసలుగా మార్చిల్లంట గులాబీ పెద్దసారు. నేను బరాబర్ చెప్పినానంటున్నది షర్మిల గారు. స్కూల్ నుండి బయటికి వెళ్ళిపోతున్నాడట టీచరు. మస్తు ఏడుస్తున్నాడు అక్కడ చదువుకునే పిల్లలు. ఓడినా గెలిచినా మేము ప్రజలతోనే ఉంటామంటున్నారు బీజేపీ లీడర్లు. మస్తు పూజ అవుతున్నారు ఓట్లేసిన ప్రజలు. తెలంగాణలో ఎక్కడ చూడు అవినీతి. మేము చాలా కష్టపడ్డాం. అట్లనే మేము పక్క 50,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పిన కేఏపాల్ సారు నిన్న ఓట్ల లెక్కింపు తెలిసినాక మస్తు గరమైండు. సార్ బాధేందో మనం కూడా పరార్చుకుందాం పారి. ఇక మన తెలంగాణలో ఎక్కడ చూసినా అవినీతి మస్తు జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాడు మన పాలు సారు. అట్లనే ఇక్కడ అసలు వచ్చేది ఏంటంటే మాకు తప్పకుండా కనీసం ఒక 50,000 ఓట్లైనా రావాలి. కానీ ఒక్కొక్క బూత్లో చూస్తే 10 ఓట్లు కూడా లేవని మస్తు గరమైండు. అట్లనే ఇక్కడ ఈఎం మిషన్ లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయంట. ఇక ఎక్కడ చూడ అవినీతి ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని మస్తు గరమైన మన పాలు సారు. మరి సారు పాటలు కూడా ఇందాం పారి. నేను మునుగోడు మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఏ బూత్ అండి? 138 మీది 138 139. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఒక బీసీగా మార్పు కొరకు నా కొరకు ఓటేశారు. మీ పేరండి? నరసింహ గౌడ్. మీ పేరు? స్వామి గౌడ్, అరుణ్ గౌడ్. చూసారా ఇంత క్లియర్ గా? మాకు మాత్రం ఒక ఓటు పడలేదు. మీరు ఎక్కడ 160 154. మీరు నాకే ఓటేసారు. 154. మీ పేరు? మహమ్మద్ వాజీ, అభి, కార్తిక్, తేజ. మీది 158 154 మీది ముగ్గురు 154. అయినప్పటికీ ఒక్క ఓటు మనకి ఇవ్వలే. చూసారా కేటీఆర్ నీ ప్లాన్ బాగుంది, కానీ నాకు 805 ఓట్లు ఇస్తే 800 ఓట్లు 2,25,000 ప్లానింగ్ బాగల. అందుకే నువ్వు దొరికిపోయావు. ఈ ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది. బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ అవుద్ది. నీ మొఖం చూసా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి మొఖం చూసా 96,000 మంది ఓట్లు వేశారు. 96,000. రాజగోపాల్ రెడ్డికి 86,000 ఓట్లు ఎక్కడ పడ్డాయి? మా బీసీ ఓట్లు ఇప్పుడు వచ్చిన వారు 4, ఒక ముస్లిం, 3 బీసీ కదా. మీరు 3 బీసీ, ఒక ఆయన ఓసీ. ఎవరు? ఇద్దరు రెడ్డిసా? అలా చెప్పు. రెడ్డిస్ కాదు, క్యాస్ట్ బ్రాహ్మణ్. చూసారా ఓసీ ఓట్లు మాకు పడవన్నారు. రెడ్డిస్ ఓట్లు ఓసీ ఓట్లు మనకు పడ్డాయి. ఎందుకు? మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు 174 గ్రామాలకి రోడ్లు వేస్తారా? ఒక మండలానికి ఒక కాలేజీ, హాస్పిటల్ కడతారా? 2,25,000 ఓట్లు వేసిన వారి కుటుంబానికి మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వడానికి మీకు కెపాసిటీ ఉందా? ఎప్పుడైనా ఇచ్చారా? మీరు చేసి చూపిస్తా. అందుకనే ఈరోజు అమిత్ షా గారికి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి, వికాస్ రాజ్ గారికి అందరికీ లెటర్లు పంపించాం. మీడియా వాళ్ళందరికీ లెటర్లు పంపించాం. నేను ఇక్కడే ఉంటున్నాను మునుగోడులోనే. మీరు ఎవరైనా మీరు ఓటేశారు గల్లంత అయింది అన్నవారు 1,000 మంది ఉన్నారు. రేపు ఉదయం మునుగోడు, చండూరు, గట్టుప్పల్ నేను వస్తున్నాను. ఎల్లుట చౌటుప్పల్, నాంపల్లి, మునుగోడు. ఈరోజు చౌటుప్పల్ వెళ్తున్నాం కదా. ఈరోజు చౌటుప్పల్ సాయంత్రం 5 గంటలకి ఆ ఉడిపి హోటల్ ప్రక్కన పార్క్ దగ్గరకు వస్తున్నాం. ఈరోజు 5 గంటలకి. See you. I am your KF. ఈ వీడియో షేర్ చేయండి. ఇక అట్లున్నది మన పాలసారు ముచ్చట. ఇక మొత్తం లెక్కంగా 800 ఓట్లు వచ్చినాయట. ఇక 800 ఓట్లు ఎట్లా చేస్తారని మస్తు పరిచయం అవుతున్నాడు పాలసారు. సారు ప్రచారం భారీ ఎత్తున చేసిండు, కానీ పబ్లిక్ సారు మాటలను ఎవరు పట్టించుకోనంటున్నారు. అందుకే గిట్ల వచ్చినాయి ఓట్లు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ప్రజలందరూ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. రెండోది, కేసీఆర్ గారికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి దాదాపు 1,00,000 ఓట్లు పడ్డాయంటే ఇది అపహాస్యంగా లేదా?
వారే 50,000 ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన స్పీచ్ లోనే మేము చాలా ఓటమి చూసామని కన్సిడర్ చేశారు. అయితే ఏ విధంగా గెలిచారు? అవినీతిగా. రుజువులతో కోర్టుకు మేము వెళ్తాం, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కేసీఆర్ కి కేటీఆర్ కి చిత్తశుద్ధి ఉంటే 1% ఉన్నా లేదు. ఒకవేళ ఉంటే మేము బీజేపీ బి పార్టీ కాదంటే, మేము మోడీకి ఈడీకి భయపడటం లేదంటే సిబిఐని ఎందుకు అడ్డుకున్నారు? ఇన్వెస్టిగేషన్ ని సిబిఐ నో ఎంట్రీ అని దొంగలకే కదా మేము గజ దొంగలమని భయం. కేసీఆర్ కుటుంబం 8.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు మిగిలిన డబ్బు సంవత్సరానికి 60,000 కోట్లు, 8.5 సంవత్సరాల్లో కరెక్ట్ గా 5 లక్షల కోట్లు ఏమైంది? ఇప్పటికి జవాబు చెప్పలేదు. ఎందుకు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్ ని? వాళ్ళకు కూడా దాదాపు 2 లక్షల కోట్లు అందిందని. లేకపోతే ఎప్పుడో వీళ్ళు తోడు దొంగలని ఇదే రుజువు, లేదంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేది. ఇప్పుడు చేస్తారని భయంతో, అరెస్ట్లు అవుతామని భయంతో డ్రామాలు ఆడుతున్నారా? ఇవన్నీ అతి త్వరలో బయటకు వస్తాయి. అయితే ప్రజలారా, తెలివైన ప్రజలు, మునుగోడు ప్రజలు, నేను మిమ్మల్ని ఏమన్నా, దాదాపు 2,25,000 మంది ఓట్లేసారు. 2,25,000 పైగా 1,10,000 మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ యూత్ మాకే ఓటేశారు. కేసీఆర్ కి దేని గురించి ఓటేస్తారు? ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదే, ఒక ఊరికి రోడ్లు వేయలేదే, ఒక ఊర్లోనే హాస్పిటల్ కట్టలేదే, 1,00,000 మంది ఆయనకి ఎందుకు ఓట్లేస్తారు? కామన్ సెన్స్ అని ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. దేనికి ఓట్లేస్తారు? 2,000 3,000 ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇస్తారు, 3 లక్షల రూపాయలు ఇస్తారని ఇంకా కోపంతో 30,000 మంది కూడా ఓటేసుకుంటారు. పెన్షన్దారులు, కొంతమంది రైతు బంధువులు, వీళ్ళందరినీ కలుపుకుంటే 50,000 ఉన్నారు. అందులో పెన్షన్ అందరూ లేని వాళ్ళు 10,000 ఉన్నారు. ఒక 40,000-50,000 మంది టీఆర్ఎస్ ఓటేశారంటే మీనింగ్ ఉంది. ఇంక రాజగోపాల్ రెడ్డి గారిక బీజేపీకి 2019 ఎలక్షన్లో 12,000 ఓట్లు పడ్డాయి. పోనీ ఈయన ఏదైనా కొంత ఇమేజ్ తో కొంత ఇంకొక 12,000. బీజేపీ దేశ నాయకులే 25,000 కంటే ఎక్కువ ఓట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది 85,000 బీజేపీకి, ఆయన బీజేపీ రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఓట్లు పడ్డాయి? ఇది ఊహకు అతీతంగా లేదా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా జవాబులు ఉన్నాయి. మునుగోడు ప్రజలు మూర్ఖులు కారు. నాకెన్ని ఓట్లు పడ్డాయట? మా అన్న నిన్న ఓట్లు లెక్కేస్తున్న చెల్లె అని ఆగమాగం చేసి అవతల పడ్డాడు. మరేం మా అన్న ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? ఏమైంది? మా అన్నకు గట్లు ఉరుకుతున్నాడు, కుక్కలు గిట్ల ఏమడబడ్డా ఏంది? చెల్లమ్మ వచ్చేసావా నువ్వు? ఓటు మనకేసావు కదా, చెప్పు చెల్లమ్మ. చిటికన్నా ఏమైందిరా? నేను ఓటు ఎవరికి ఒకరికి వేసినా గానీ ఏందా ఊరుకుడు? ఏమైంది అసలు నీకు? అర్జెంట్ కదండి, 100 బూతులు తిరగాలి. 298లో ఎవరు ఇన్ఛార్జ్ లేరు. చెల్లమ్మ నువ్వు కూడా వస్తావా నాతో పాటు?
ఎక్కడికి ఎందుకు నాకేం సమజైతే లేదు. అసలు ఏంది నీ లొల్లి? అయ్యో చెల్లమ్మ, మనం ప్రజాశాంతి పార్టీ అంటే మనం ముందు ప్రశాంతంగా ఉన్నామనుకో. అంటే మనం ముందు ప్రశాంతంగా ఉన్నామనుకో, ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎరా చిట్టి చెల్లమ్మ, నీకు పూర్తిగా అర్థమైందా? పొద్దుగల ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇట్లా 3 బాట్ల దగ్గర నిమ్మకాయలకి ఇట్లా దొక్కినావా ఏంది అంత పిస పిస చేస్తున్నావు? అయ్యో చెల్లమ్మ, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. నీకు అర్థమైందా చెల్లమ్మ? అరే మా అన్నకే పాల్సార్ ముచ్చట చెప్తున్నట్టున్నాడు కదా, మరే పాల్సార్ ముచ్చట ఏందో మా అన్న మాటల్లోనే ఏందాం పార్. మీడియా మిత్రులకి అలాగే బూత్లో ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ మళ్ళొకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మునుగోడులో ఉన్న 50,000 మంది నిరుద్యోగులు అలాగే 50,000 మంది యూత్ కలిసి ఇవాళ బయటకు వచ్చి దగ్గర 1,20,000 మంది ఓట్లు వేశారు. ఇది ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిన విషయం. అలాగే బీజేపీ 30,000 ఇస్తానన్నా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నా మీరు అవన్నీ ఏం తీసుకోకుండా మనకి చాలామంది ఓట్లు వేశారు. అందరికి ఫోన్ చేస్తున్నారు, కాంగ్రెస్ చెప్తున్నారు. నేను కూడా మీ అందరికీ కాంగ్రెస్ చెప్తున్నాను. మన ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది. నేను మీకు చెప్తున్నాను, కనీసం 50,000 మెజారిటీతో మనం మునుగోడులో గెలవబోతున్నాం. మీరందరూ చాలా సంతోషంగా ఉండండి, మీరు కంగారు పడకండి. నేనున్నాను మీకు. పక్క పార్టీలు ఎన్ని చేసినా మీరు మనల్ని గెలిపియబోతున్నారు. నేను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే నేను ఇప్పుడు చెండూరు నుంచి మునుగోడుకు వస్తున్నాను. అక్కడ డాన్ బాస్కోలో మనం అందరం కలుద్దాం. వామ్మో మా అన్నయ్య ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నాడు కదా, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఆఖరికి ఏమవుతాడో ఏమో. లేదండి, ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది. ఈవీఎం మిషన్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. మేము దాన్ని గుర్తించాం. మేము అందరం, మా యాజమాన్యం, మా టీం మొత్తం మేము అందరం దాన్ని గుర్తించాం. ఈవీఎం మిషన్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. మీడియా మిత్రులారా, మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఈ విషయంలో మాకు మునుగోడు ఉప ఎన్నికల్లో చాలా అన్యాయం జరిగింది. మేము కోర్టుకు వెళ్తాం, మేము మరలా ప్రయత్నిస్తాం. మీరు మునుగోడు ఎన్నికలు మరలా పెట్టాలి తప్పకుండా. కెమెరామెన్ గారు మీరు కొద్దిగా ముందరకు పెట్టండి మీ కెమెరా. ధన్యవాదములండి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. యువకులారా, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం మరలా కష్టపడదాం, మరలా ప్రయత్నిద్దాం. మనం మునుగోడు ఉప ఎన్నికలు ఎటు పోవు, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అవినీతి జరుగుతుంది, అది మనకు అందరికీ తెలుసు. మనమందరం మళ్ళీ కూర్చుందాం మనం. మీరు యువకులారా, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మునుగోడులో. నేను చూశాను, చెండూరు దగ్గరికి నేను వెళ్ళి చూశాను, డాన్ బాస్కో స్కూల్ దగ్గర. మీరేం కంగారు పడకండి. మీరు అందరూ నాతో మాట్లాడాలి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి రండి, మనం మాట్లాడుకుందాం, మరలా కష్టపడదాం మనం. మీరు ఏమైనా బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశం? మీరు కొద్దిగా మైక్ దూరం పెట్టండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అలాంటి ఆలోచన చేయలేదు. మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకు యుద్ధాలు, గొడవలు, నేను చాలా బిజీ అయిపోతాను. నేను ఇక్కడ ఇండియాలోనే స్టే చేసి మరలా నేను మునుగోడు గెలిచే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ మీడియా మిత్రులు నాకు సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. అది అస్సలు కదా, పాల్సారి చేసిన ప్రచారం తీరు చూస్తే జరటో పక్క సార్ కూడా గెలుస్తాడనే లోపల అంత ఆగమాగమైంది. సార్ మరే ఇప్పుడు కోర్టు న్యాయం అని అంటుండు, కానీ మరి ముందు ఏమవుతుందో ఏం కథనం. సార్ మీరు ఇక్కడ లేదు, మీరు ఇప్పుడు నన్ను ఏం అడగండి, నన్ను అడగొద్దు ప్లీజ్. మీరు తప్పకుండా మరణించాలి. ఈ యొక్క విషయంలో నేను వాగ్దానం ఇచ్చాను, మునుగోడులో మేమే తప్పకుండా గెలిచేది. మీరు నన్ను ఏమడదు. చెల్లమ్మ, నువ్వేం కంగారు పడకు, మరలా మనం ప్రయత్నిద్దాం. మునుగోడులో వచ్చేసారి ఎన్నికల్లో మనమే గెలుద్దాం. మనం అందరం మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్, మీరు మన మునుగోడులో మస్తు చూసుకోవద్దు సార్. అవునా, ఇప్పుడు అంచనా వేస్తే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా? అవును సార్, మనదే సార్ ఫస్ట్. ఇంతకీ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు సార్? సెకండ్ ప్లేస్ ఆలోచించలే కానీ మీరైతే చూసుకోపోతారు సార్. అవునా, మనం గెలుస్తాం, మనం తప్పకుండా మనం గెలుస్తాం ఇక్కడ. ఇక ఎక్కడ చూడు ఇప్పుడు తెలంగాణలో మొత్తం అవినీతి జరుగుతుంది అని పక్క పాటోలు అనంగిన్నాం. కానీ గీ తీరుగా గట్లనే గింతగానం కోపం ఎప్పుడు చూడలేదు. అట్లనే ఇలా తెలంగాణలో మొత్తం మందుకు బానిసలుగా చేసింది కేసీఆర్ సార్ అంట. గీ ముచ్చట నేను అనలేదుల్లా. మన తెలంగాణలో ఎక్కడ చూడు ఒకటే ముచ్చట, కేసీఆర్. అట్లనే ఇలా మన షర్మిల మేడం నోట్లకి కూడా వచ్చింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మందు బానిసలు అవుతున్నారట మన తెలంగాణ పెద్ద సారు సీఎం కేసీఆర్ సార్ మళ్ళీ వచ్చే ఎన్నికలు అలా గెలిస్తే మాత్రం పక్కా రాష్ట్రాన్ని అమ్మేస్తాడంట. అట్లనే సార్ చేసిన పాపాలు ఆడుకోనికి ఆడోళ్లకు బతుకమ్మ చీరలు ఇస్తున్నానని చెప్పుకుంటూ వచ్చింది మన షర్మిల మేడం. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకుంటే ఇట్లా అన్నది,
10,000 కోట్లు ఉన్న మద్యం అమ్మకాలు కేసీఆర్ సీఎం అయినాక అట్లనే మునుపు కింద చూసుకుంటే 8 ఏళ్ల కాలంలో 40,000 కోట్లకు మంది అమ్మకాలు అయినాయట. మరి ఇక్కడ తెలంగాణలో గీతలు అమ్మకాలు అవుతున్నాయంటే పక్క ఇక రాను రాను రాష్ట్రం మొత్తం తాగుబోతులం అవుతాయని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఏదేమైనా ఇట్లా అనుడు మాత్రం మంచి పద్ధతి కాదని అంటున్నారు గులాబీ కార్యకర్తలు. మరి ముందు గురించి చెప్పిలు కానీ మా సీఎం కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల గురించి సపోర్ట్ చేస్తలేడని మంచి సవాల్ ఇసురీళ్ళు. కేసీఆర్ సార్ ఆడియో ప్లే చేస్తారా? బెల్లంపల్లిలో మీరు నివసించే కాడ మీకున్న సమస్య, ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య, పోడు భూముల సమస్య. బెల్లంపల్లిలో మీరు నివసించే కాడ మీ పట్టాల సమస్య. బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడే మేము అడిగినాం, సుమారు 7 నుంచి 10,000 కుటుంబాలు సింగరేణి భూములలో మీరు ఇల్లు పెట్టుకున్నారు. జీవో ఇచ్చిన నేను ఆల్రెడీ అమల్లో ఉంది, కానీ మీద ఇంప్లిమెంట్ కాలే. ఎన్నికల తర్వాత ఈ టర్మ్ లో నాకు ఎక్కువ ప్లానింగ్ హైదరాబాద్ సరిపోయింది. ఎలక్షన్ తర్వాత నేనే వచ్చి కూర్చొని ఫ్రీగా మీకు పట్టాలు ఇస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా రైతాంగానికి సాగునీరు రావాలి. ఖచ్చితంగా అమ్మిడి అట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు నుంచి మీ 200 చెరువులు నిండుతాయి. బెల్లంపల్లి నియోజకవర్గానికి కూడా 50-60 వేల ఎకరాలకు నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఏం ప్రయత్నం చేస్తున్నా, నేను తెలంగాణ యావత్తులో మనకు అలాట్మెంట్ ఉన్న ప్రతి బొట్టు చెవులో పూలు పెట్టిండా, కాలీఫ్లవర్ పెట్టిండా? సార్ ఎన్ని మాటలు చెప్తారు, ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఆయనే వస్తాడట 2 నెలల్లో, ఎన్నికలు అయిపోయిన 2 నెలల్లో 10,000 మందికి పట్టాలు ఇస్తాడట. ఆయన చేతుల మీదగానే ఇస్తాడట. ఇచ్చిండా? మంచి నీళ్ల సమస్య ఉందని ఆయనకు తెలుసట, పోడు భూముల సమస్య ఉందని ఆయనకు తెలుసట. పోనీ మంచి నీళ్ళు ఇచ్చిండా? సాగునీళ్ళు ఇచ్చిండా? పోడు పట్టాలు ఇచ్చిండా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇస్తే కనీసం 1 ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇవ్వ చేతనైందా కేసీఆర్ కు? ఏం చెప్పిండు? నేనే వస్తాను, అధికారులతో నేను కుర్చీ వేసుకుని కూర్చుంటా, పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు, నేను పరిష్కరిస్తాను అని గొప్పగా చెప్పాడు కదా ఎన్నికలప్పుడు. ఎన్ని సభలలో చెప్పాడు, మరి ఎందుకు రాలేదు? ఎందుకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు? కూర్చోడానికి కుర్చీలు లేకనా, లేకపోతే చేసే చిత్తశుద్ధి లేకనా, లేకపోతే చేత కాకనా? ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారు? 1 ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చాడా? ఇయ్యలేదు కదా. ఆయనే వస్తానన్నాడు. సింగరేణి 10,000 మందికి పట్టాలు ఆయన చేతుల మీదనే ఇస్తాడట. ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన 2 నెలలకు. ఎన్ని నెలలు అయిపోయింది ఇప్పుడు? ఎన్నికలు అయిపోయి 4 సంవత్సరాలు అయిపోయింది, 48 నెలలు అయిపోయింది. పట్టించుకున్నాడా కేసీఆర్ సారు? ఇక పట్టించుకుంటాడా? ఇక పట్టించుకున్నా ఎన్నికల కోసం పట్టించుకున్నట్టే అవుతుంది కదా. చిత్తశుద్ధి ఉంటే 2 నెలల్లో వస్తానన్నవాడు కనీసం 4 నెలల కన్నా వచ్చి మీకు ఇవ్వడా? మనం ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు మనకు చాలా జ్ఞాపకాలు గట్లనే మంచి చెడు ఉంటాయి. గా చదువుకున్న బల్లే మనకు మన అనుకునేటోళ్ళు కూడా కొందరు ఉంటారు. అట్లనే ఒక 10 మంది సార్లు ఉంటే అందులో అందరికి నచ్చిన ఒక్క సార్ ఉంటాడు. కానీ ఆ సారే బల్ల లేకపోతే పిల్లలు ఊకుంటారా? ముచ్చట సమజ్ కాలేదు కదా, ఈ వీడియో చూడరి మీకే సమజ్ అవుతుంది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఒక స్కూల్లో అక్కడ పనిచేసే పెద్ద సారు గదేనుల హెడ్ మాస్టర్ సారు వేరే బడికి మార్చిల్లంటే పైన ఉన్న పెద్ద సార్లు. ఇక సారు పోతుంటే అక్కడ ఉన్న బడి పిల్లలు మస్తు ఏడుపుతున్నారు. సారు మీరు పోవద్దని ఆపుతున్నారు. ఇక మరి సారు ఉన్న రోజులు పిల్లలని ఎంత మంచిగా చూసుకున్నాడో అందుకే పిల్లలు తిరిగి ఏడుపుతున్నారు. ఇక ఈ ముచ్చట ఖమ్మం జిల్లా కామపల్లి అనే ఊళ్ళో జరిగింది. ఇక ఇట్లా కూడా ఇంటలేరని చదువుకునే పిల్లలు ఇలా రోడ్డు మీదకి వచ్చి మా సారు మాకు కావాలని చక్కగా ధర్నానే చేసిళ్ళు. మరి గాదిరిగా చూసుకున్నాడట అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు సారు.
ఇక మేము 2 నెలల సంది చాలా కష్టపడ్డాం. ఇక ఒక రకంగా చెప్పాలంటే మేము యుద్ధం కూడా చేసినాం. కానీ మేము ఓడినా గట్లనే గెలిచినా మేము పక్క ప్రజలతోనే ఉంటామని అంటున్నారు కమలం పువ్వు పార్టీ లీడర్లు. మరి దీని ఎమ్మటి కూడా ఓ మతలం ఉంది. గదేంటంటే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే 2 నెలల సంది జరుగుతున్న లొల్లిలు అట్లనే పంచాయతీ ఏడుతో మొత్తం బంధు. అట్లనే మేము ఓడినా గెలిచినా మునుగోడు ప్రజలను ఎప్పుడు అండగా ఉంటామని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే 24 మంది ఎమ్మెల్యేలను 16 మంది మంత్రులను దింపినప్పుడే మేము గెలిచినామని చెప్పుకుండు. ఇక పోటీ చేసిన సార్ ముచ్చట గిట్లుంటే మేము ఏది ఏమైనా పక్కకి ఈ విషయంలో ప్రజలను గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చిండు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. మేము ఓడిపోతే కుంగిపోము, అట్లనే గెలిస్తే పొంగిపోను అని అన్నాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇచ్చిన హామీలను 15 రోజులలో అమలు చేయాలని బండి సంజయ్ సార్ చెప్పిండు. ఇక మేము గెలిచినా గెలవకుండా ఏం చేస్తారని అనుకున్నాడేమో బండి సంజయ్ అన్న. అందుకే జల్దీ హామీలు సురు చేయాలని చెప్తున్నాడు అని అంటున్నారు ముచ్చటిన్న గులాబీ కార్యకర్తలు. గెలిస్తే ఒక లెక్క, గెలవకపోతే ఇంకో లెక్క. ఇట్లున్నది మన రాజకీయ ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున కమలపు గుర్తు మీద పోటీ చేసిన రాజగోపాల్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఉప ఎన్నికలు పోటీ చేయడం, విపరీతంగా ప్రచారం చేయడం, గడప గడప ప్రచారం చేయడం, దాడులు జరిగినా కొంతమంది గుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా ప్రజల అభిమానం చూడగల నాయకుడుగా, ప్రజల గురించి ఆలోచించే నాయకుడుగా, ఏ పేదలకు కష్టం వచ్చినా కూడా నేనున్నా చెప్పి ఆపదగా ఆపడినటువంటి పూర్వనటి రాజగోపాల్ గారు కూడా కష్టపడి ఎన్నికల ప్రచారంలో దాన్ని గమనించుకుంటారు. రాజగోపాల్ గారు కష్టపడి పనిచేసేది వాళ్ళు, వాళ్ళు యుద్ధం చేసేది వాళ్ళు, కార్యకర్తల కోసం ప్రజల కోసం ఏదో చేయాలనే తప్పనితో వారు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక నీరుగా ఉంటారు రాజగోపాల్ గారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్ష్మణ చెప్పినట్టు నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సెలవు చేస్తున్నాం. ఎన్ని లాఠీ చార్జీలు, నాన్ కేసులు, బయలుదేరి చేస్తాను బెదిరించుడు, రౌషిలో పనిచేస్తాను బెదిరించుడు, తల్లిదండ్రులు బెదిరించుడు, డబ్బులు ఇస్తామని బెదిరించుడు, తిరిగాలని బెదిరించుడు, అక్రమంగా డబ్బులు పెట్టి పట్టిస్తాను చేసి బెదిరించుడు, ఎన్ని బెదిరింపులకు పాల్పడా కూడా ఇలాంటి ప్రలోభాలకు ఉండకుండా కష్టపడి పనిచేసి మా కార్యకర్తల గొప్పతనం. నాయకులు సమిష్టిగా కృషి చేసి కష్టపడిన దీనివల్ల గతంలో తక్కువ దశలకి ఆ స్థానంలో 86,470 ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా కూడా ప్రజా తీర్పులో శిరస వహించాలి, దాన్ని గౌరవించాలి. గెలిచిన పార్టీ కానీ గెలిచిన అభ్యర్థులు కానీ సంతోషం ఆస్వాదించాలి. ప్రతి విమర్శలకి సమయం కాదు అని చెప్పి భావించే ఇప్పటివరకు కామనం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు విలేకరుల సమావేశాలు పెట్టి అహంకారంతో కండ కావడం తలిగెక్కి ఒక్క ఉప ఎన్నికల గెలుపుతోని ఏ విధంగా మొరుగుతున్నారో అవి చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. మళ్ళా సాధన అహంకారం సాధించలేదు. భారతీయ జనతా పార్టీ చెప్పితే నిజం, తక్కువ చేశాం, పొరపాటు చేశాం అని చెప్పి వెంటనే తెలంగాణ ప్రజలకు ఆలోచన వచ్చింది కాదు. మన వ్యాఖ్యలు చూసి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తూ అవాస్తవం వాస్తవంగా చెప్పే ప్రయత్నం చేయడం. ఏం
ఎందుకంటే గెలిచిన ప్రతి మేము అనుకున్నాం, గెలిచిన తర్వాత ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది 15 రోజులు కూడా అన్ని చేస్తామని వచ్చేవాళ్ళు, 15 డేస్ లో కూడా అన్ని చేస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాని గురించి చెప్తాను కూడా మేము. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు 15 డేస్ చిన్న చిన్న పనులు ఎప్పుడైనా చిన్న పనులు అంటే చాలా చిన్న పనులు. ఆ చిన్న పనుల గురించి ఎంత అవసరం ఉంది అలా లేఖన సమస్య అయ్యి దాటున్నాడు. మొన్న మొత్తం పెట్టుకుని లోపల వేయమన్న మరి కట్టాడు. చిన్న చిన్న పనులు పనులు దాని గురించి ఏమని చేయాలా, గెలిచిన ఏం చేయాలి? మేము ఎన్నికల హామీ ఇచ్చినాం, మమ్మల్ని నమ్మి ప్రజలు ఓటు చేశారు, తప్పకుండా హామీలు నెరవేరుస్తాం అని చెప్పి చెప్పాల్సినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అది చెప్పకుండా అహంకారంతో గర్వంతో ఏది పడితే అది మాట్లాడడం చూసిన తర్వాత వాళ్ళకు ఓటు వేసి గెలిపించిన 3 ప్రజలు వెంటనే చేసుకుంటున్నారు. తప్పు చేసినటువంటి భావాలు కూడా చేసినప్పుడు ఎట్లున్నాయి ఇలా ఇవాళ ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఎగ్గిసోంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండరి మన అమ్మా న్యూస్.